everyone, welcome back. Let's have the first one. See, India has signed an agreement with which country for the establishment of Emergency Medical Service Unit? Yes, what is that country? And it is Maldives. What's the capital and the currency of Maldives? It is Male, and the currency is Maldivian rupee. Kada? Right. Yes, coming to the part of this EMSU. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్ దీనికి సంబంధించి మన ఇండియా తరపు నుంచి వీ హ్యావ్ గ్రాంటెడ్ 20 మిలియన్ ఆల్మోస్ట్ $20 మిలియన్ మనం గ్రాంట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాట్ ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్ ఏర్పరిచినప్పుడు లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లైక్ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ ఎవరికైతే అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటుంది. అలాంగ్ విత్ దాట్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్ అన్నది అందుబాటులో ఉంటుంది అన్న ఉద్దేశంతో దీని ఎస్టాబ్లిష్మెంట్ కొరకు మన ఇండియా తరపు నుంచి మాల్దీవ్స్కి హెల్ప్ చేయడం జరిగిందన్నమాట. ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ రీసెంట్గా మన ఇండియా నుంచి మన మాల్దీవ్స్లో లైక్ ఫిషింగ్ ప్లాంట్స్ని అక్కడ సెటప్ చేసే ఆలోచనలో కూడా ఉందన్నమాట. వీ హ్యావ్ సైన్డ్ అండ్ MOU విత్ మాల్దీవ్స్ అనమాట. ఇదివరకు కూడా వీ హ్యావ్ మన ఇండియాకి మాల్దీవ్స్కి ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ లైక్ రీసెంట్గా సముద్ర సేతు, ఆపరేషన్ సాగర్ అండ్ రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కరెన్సీ స్వాప్ అప్పుడు $150 మిలియన్ కరెన్సీ స్వాప్ మనం చేయడం జరిగింది వాళ్ళకి అసిస్టెన్స్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో. క్లియర్ కదా? సో దీస్ ఆర్ ఆల్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ Maldives అనమాట. We have a very fair relationship between India and Maldives. Clear? Right. Next one. The Rajya Sabha Secretariat has launched an employees welfare scheme in the name of whom? Yes, it is in the name of Arun Jaitley garu అనమాట. Arun Jaitley garu మనందరికీ తెలుసు. He was the former Union Finance Minister garu కదండి. Like not only that, along with this, he was the leader of Rajya Sabha also. He has served for some years. Last year, August 24th, ఈయన చనిపోవడం జరిగింది కదా. లైక్ ఈయన చనిపోయి ఇప్పుడు నెక్స్ట్ August 24th 1 year అవుతుంది కదా. అరుణ్ జైట్లీ గారి వైఫ్ అయినటువంటి సంగీత జైట్లీ గారు ఏం చేశారనంటే వెంకయ్య నాయుడు గారిని లైక్ షీ హాజ్ అర్జ్డ్ అనమాట. షీ హాజ్ ఆస్డ్ ఫర్ సంథింగ్. ఏంటి అనంటే వీళ్ళకి వచ్చేటువంటి ఈయన చనిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీకి వచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 3 lakh రూపీస్ అనమాట మంత్లీ పెన్షన్ వచ్చేసి. ఈ పెన్షన్ని లైక్ రాజ్యసభలో క్లాస్ C ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, గ్రూప్ C ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కోసం ఈ పెన్షన్ యూజ్ చేయండి అని చెప్పేసి షీ అర్జ్డ్ అనమాట. షీ హాజ్ ఆస్డ్ ఫర్ డూయింగ్ దట్ థింగ్ టు వెంకయ్య నాయుడు గారు. ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే పెన్షన్ అమౌంట్ వచ్చిందో ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిందనమాట. సో దీని ద్వారా ఈ రాజ్యసభలో ఉన్నటువంటి క్లాస్ 4 ఆర్ గ్రూప్ C ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి 3 termsలో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా. అండ్ సపోజ్ ఏమన్నా వాళ్ళకి ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చాయనుకోండి, లైక్ యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ థింగ్స్ కానీ లేదంటే డెత్ కానీ జరిగితే అప్పుడు కూడా ఈ పెన్షన్ నుంచి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. దట్ ఈస్ ది స్కీమ్ అనమాట, అరుణ్ జైట్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. Name the anti-tank guided missile which was developed by DRDO, that is Defense Research Development Organization, and successfully conducted 3 flight tests in India. Yes, what is that? And it is Dhruvastra anamata. Earlier దీని పేరు వచ్చేసి హెలినా మీన్స్ హెలికాప్టర్ బేస్డ్ నాగ్ మిసైల్ అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ హెలినా అన్నది. సో దానినే కొత్త పేరు ఇచ్చి ధ్రువాస్త్రగా మార్చడం జరిగింది. ధ్రువాస్త్ర అన్న పేరు పెట్టడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ బేసిక్లీ దిస్ ఈస్ ద 3rd generation's యాంటీ గైడెడ్ మిసైల్ అనమాట. యాంటీ గైడెడ్ మిసైల్ దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ గైడెడ్ మిసైల్ అంటే ఏంటి అని అంటే
సపోజ్ ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు వేరే ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు అనుకోండి, దాని యొక్క రేంజ్ ఉంటుందన్నమాట. అంటే ఈ రేంజ్లో అవతల వాళ్ళ లైక్ ఎనిమి యొక్క వెహికల్ అవ్వచ్చు, లేదు అని అంటే టార్గెట్, ఆ టార్గెట్ని షూట్ చేయడానికి ఆ రేంజ్, లైక్ ఇప్పుడు ఈ ధృవాస్త్ర యొక్క రేంజ్ ఏంటి అంటే 8 కిలోమీటర్స్ అనమాట. 8 కిలోమీటర్స్ రేంజ్లో దానిని డిస్ట్రాయ్ చేయొచ్చు. 8 కిలోమీటర్స్ రేంజ్లో ఒక వస్తువు ఉన్నా, లేదు అని అంటే ఒక ఇల్లున్న, ఇలాంటి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయొచ్చు ఎనిమీస్ని. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. థర్డ్ జనరేషన్ యాంటీ గైడెడ్ మిసైల్. దీనిని లైక్ 2 వేస్లో యూజ్ చేయొచ్చు. వన్ థింగ్ సర్ఫేస్, ఆన్ ద సర్ఫేస్ యూజ్ చేయొచ్చు, అండ్ టాప్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఫ్లైట్స్ ద్వారా కూడా దీనిని యూజ్ చేయొచ్చు ధృవాస్త్రాన్ని. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ గైడెడ్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట ధృవాస్త్ర అన్నది. డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఆటోమేటిక్ డ్రోన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకు? మనకి చైనాకి మధ్య లైక్ సమ్ వార్లైక్ ఫీట్ నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి సర్వేలెన్స్ని కండక్ట్ చేయడానికి ఈ ఆటోమేటిక్ డ్రోన్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దానికి కూడా హెల్ప్ చేసింది ఇట్ ఈస్ డిఆర్డిఓ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంకొకటి దిహార్. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక ఇంట్రడక్షన్ డిఆర్డిఓ వాళ్ళది దిహార్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ అనమాట. దీనిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. లేహ్లో ఉన్నటువంటి దిహార్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లైక్ ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ COVID-19 టెస్టింగ్ ఫెసిలిటీ అనమాట. COVID-19 టెస్టింగ్ ఫెసిలిటీ అంటే COVID-19 టెస్ట్లు కండక్ట్ చేయడానికి అక్కడ అరేంజ్ చేశారు దిహార్లో డిఆర్డిఓ వాళ్ళు సహాయంతో. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. Which of the following payment app launched India's first numberless card, like a debit card that can be used by the teenagers in making payments independently? What is that? It is FamPay, right? See, this FamPay అన్నది ఏంటి అని అంటే బేసిక్లీ టీనేజర్స్ అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరూ కూడా క్యాష్ లైక్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ FamPay అన్నది ఒక యాప్ అనమాట. దీని ద్వారా రీసెంట్గా FamPay వాళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే ఫ్యామ్ కార్డ్ అని చెప్పేసి ఒక కార్డ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్లెస్ కార్డ్. దీని మీద నెంబర్స్ ఏమి ఉండవు. లైక్ మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దాని మీద 12 డిజిట్స్ కానీ 16 డిజిట్స్ కానీ వాటితో నెంబర్స్ ఉంటాయి కదా. కానీ ఈ ఫ్యామ్ కార్డ్ మీద ఎటువంటి నెంబర్స్ ఉండవు అనమాట. అండ్ దీనికి సేవింగ్స్ అకౌంట్ కూడా అవసరం లేదనమాట. ఇప్పుడు టీనేజర్స్ ఎవరైతే ఉంటారో 18 ఇయర్స్ లోపు స్టూడెంట్ కార్డ్ సేవింగ్స్ అకౌంట్ కాకుండా వేరే వాళ్ళకి మైనర్స్కి సేవింగ్స్ అకౌంట్ ప్రొవైడ్ చేయరు కదా వేరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే. అలా కాకుండా టీనేజర్స్కి కూడా వితౌట్ ఓపెనింగ్ ఎనీ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాంగ్ విత్ దేర్ కేవైసీ దాంతోపాటు ఆధార్ కార్డ్ వన్స్ ఈ కేవైసీ అన్నది అయిపోతే ఆన్లైన్లోనే ఈ FamPay యాప్ ద్వారా ఆన్లైన్లోనే ఈ కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో క్రెడిట్ కార్డ్ అయితే బ్యాంక్ అన్నది వాళ్ళకి అమౌంట్ వేసేస్తుంది. డెబిట్ కార్డ్ త్రూ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా వేరే మెంబర్స్ కానీ ఈ FamPay యాప్ ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. జస్ట్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఆర్ పేటిఎం మనం ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో ఇక్కడ కూడా సేమ్ మేనర్ వితౌట్ యూజింగ్ ఎనీ సేవింగ్స్ అకౌంట్. దిస్ ఈజ్ నైస్ ఇనిషియేటివ్ కదా. దిస్ ఈజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ FamPay అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి creator of 1980 Olympic mascot Victor Chichikov passed away recently. He belongs to which country? Yes, he belongs to the country Russia anamata. What's the capital and currency of Russia andi? It is Moscow and the currency is Russian ruble. Kada? Right. He is the person who has created this brown bear anamata in the name of with the name మిషా అన్న పేరుతో ఈ బ్రౌన్ బేర్ని 1980 మాస్కోలో జరిగినటువంటి ఒలింపిక్స్కి సంబంధించి
ఇట్ ఈస్ ద మ్యాస్కట్ అనమాట. ఇప్పుడు ప్రతిసారి జరిగేటువంటి ఒలింపిక్స్కి మ్యాస్కట్ ఉంటుంది కదా, అంటే లైక్ ఇప్పుడు ఒలింపిక్స్లో జరిగేటువంటి స్పోర్ట్స్ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ ఒక మ్యాస్కట్ ఉంటుంది. సో 1980 మాస్కోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో మ్యాస్కట్గా ఈ బ్రౌన్ బేర్ని పెట్టడం జరిగింది. లైక్ దిస్ బ్రౌన్ బేర్ హ్యాస్ అట్రాక్టెడ్ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనమాట who came to watch these Olympics. So Allah, he became very familiar. Recently he died with cardiac arrest. Like see, basically he has worked for, he was illustrator too. Illustrator అంటే బొమ్మల రూపంలో చైల్డ్ ఇల్లుస్ట్రేటర్ అనమాట. చిల్డ్రన్కి బాగా అర్థం అవ్వాలి అని అంటే లైక్ బొమ్మల రూపంలో వాళ్ళకి చూపిస్తే బాగా అర్థమవుతుంది కదా దేనినైనా పోర్ట్రే చేసేటప్పుడు. సో హీ వాజ్ అ ఇల్లుస్ట్రేటర్, చైల్డ్ ఇల్లుస్ట్రేటర్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, లైక్ హీ హాజ్ వర్క్డ్ ఫర్ మెనీ పాపులర్ మ్యాగజైన్స్ లైక్ ట్వింకిల్, ఫన్నీ మ్యాగజైన్, ఇలాంటి మ్యాగజైన్స్కి హీ హాజ్ వర్క్డ్ అనమాట. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. Which of the following state government has signed MOU, that is Memorandum of Understanding, with cooperative giant Amul, that is Anand Milk Union Limited, for dairy development? What is that state? And it is Andhra Pradesh అనమాట. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారని అంటే అమూల్ అహ్మదాబాద్ బేస్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ గుజరాత్ బేస్డ్ డైరీ జైంట్, దట్ ఈస్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ వాళ్ళతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసింది అనమాట. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం, ఎంఓయూని సైన్ చేయడం జరిగిందనమాట. లైక్ బేసిక్లీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మిల్క్ ప్రొడ్యూసర్స్లో, మన ఇండియాలో ఉన్నటువంటి మిల్క్ ప్రొడ్యూసర్స్లో 4th ప్లేస్లో ఉందన్నమాట. ఇంత 4th పొజిషన్లో ఉండి పర్ డే వచ్చేసి 4 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో కేవలం 20% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టర్కి చేరుతుందనమాట. రిమైనింగ్ మొత్తం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ త్రూ వెళ్ళిపోతున్నాయి. సో అలా కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ త్రూ విమెన్ని ఎంపవర్ చేయాలి, అట్ ద సేమ్ టైం లైక్ రూరల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని అండ్ డైరీని కూడా ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో అమూల్ వాళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగిందనమాట. కమింగ్ టు అదర్ ఆప్షన్స్, పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఏం చేసింది అని అంటే లైక్ దే హ్యావ్ సైన్ అన్ ఎంఓయూ విత్ ఐఐటి రోపర్ వాళ్ళతో ఒక ఎంఓయూని సైన్ చేసింది అనమాట. ఎందుకు? ఆ స్టేట్లో ఉన్నటువంటి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇట్ హాస్ సైన్డ్ అండ్ ఎంఓయూ విత్ ఐఐటి రోపర్ అనమాట. హర్యానా చూసుకుంటే రీసెంట్గా లైక్ 5 days ఫ్రూట్ ఎక్స్పోని కండక్ట్ చేసింది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి హర్యానాకి సంబంధించి హర్యానా చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఈ సచివాలయం అన్నదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ గుజరాత్లో కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది రీసెంట్గా గుజరాత్లో. అండ్ కేరళలో వచ్చేసి లైక్ సోలార్ పవర్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 25 years. క్లియర్ కదా? సో దీస్ ఆర్ ఆల్ ద ఇంట్రొడక్షన్స్ ఆర్ ఎంఓయూస్ బై డిఫరెంట్ స్టేట్స్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. Name the environment campaigner who has been awarded inaugural Gulbenkian Prize for Humanity. Who's it? And it is Greta Thunberg. She is it అనమాట. మనందరికీ తెలుసు షీ వాజ్ ద స్వీడిష్ ఎన్వైర్మెంట్ యాక్టివిస్ట్ అని కూడా అనుకోవచ్చు. లైక్ 2018లో షీ హడ్ స్టార్టెడ్ హర్ ఇనిషియేటివ్, అంటే ఫ్రైడే స్కూల్ స్ట్రైక్ అన్న పేరుతో ఎన్వైర్మెంట్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో షీ హ్యాడ్ స్టార్టెడ్ దిస్ ఎన్వైర్మెంట్ యాక్టివిటీస్. దాని తర్వాత నుంచి లైక్ షీ సఫర్స్ ఫ్రమ్ ఆటిజం ప్రాబ్లమ్ ఆల్సో. అంటే షీ ఈజ్ నాట్ మోర్ లైక్ అ సోషల్ పర్సన్, ఎక్కువ సోషల్ పర్సన్ కాదు.
ఎక్కువ మాట్లాడదనమాట. లైక్ ఆటిజం ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా షీఈ్ మోర్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్మెంట్ అనమాట. ప్రొటెక్టింగ్ ఎన్వైర్మెంట్. సో అలాగే ఈ తిను చేసినటువంటి ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ తిను కాంట్రిబ్యూట్ చేసినటువంటి సర్వీస్ని గుర్తిస్తూ ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట రీసెంట్గా. దీని ప్రకారం లైక్ 1 lakh euros రివార్డ్గా ఇస్తారనమాట. ఈ ప్రైజ్ ద్వారా వచ్చినటువంటి 1 lakh euros గ్రేటా థున్బర్గ్ లైక్ ఎన్వైర్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఏవైతే పాటుపడతాయో ఎన్జిఓస్ వాటికి డొనేట్ చేసేసింది అనమాట 1 lakh euros లైక్ దాట్ అనమాట. ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ నాట్ ఓన్లీ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్టులు మాత్రమే కాదండి, లైక్ సైన్స్, ఆర్ట్స్ ఎవరు కాంట్రిబ్యూట్ లైక్ ఇలాగే లైక్ గ్లోబల్ చేంజెస్ రావడానికి ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ప్రైజ్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. లైక్ బేసిక్లీ ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ అన్నది సిన్స్ 1956 ఇట్ వాజ్ దేర్ అండ్ ఇట్ వాజ్ గివెన్ బై సమ్ పోర్చుగీస్ ఫిలాంథ్రోపిక్ ఇన్స్టిట్యూట్ అనమాట. పోర్చుగీస్ ఫిలాంథ్రోపిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ ప్రైజ్ని సిన్స్ 1956 దే ఆర్ ప్రెజెంటింగ్ annually. Clear? Next one. Who has been appointed as Managing Director and Chief Executive Officer of SBI General Insurance? Yes. Who's it? And it is Prakash Chandra Kanpal. Prakash Chandra Kanpal garu, like basically he has more than 30 years of experience with SBI General ఇన్సూరెన్స్ అనమాట. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అన్నది ఏంటండి అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. జనరల్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా అదర్ దాన్ దాట్ ఏదైతే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఫాల్స్ అండర్ జనరల్ ఇన్సూరెన్స్. దానికి సంబంధించి హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఫర్ దిస్. అర్లియర్ ఈయన కంటే ముందు ఇట్ వాజ్ పుషాన్ మహాపాత్ర who used to be served as the MD and CEO of SBI General Insurance. Now this he replaces him. Prakash Chandra replaces Pushan Mahapatra. Sumit Deb garu, he is serving as the CMD for National Mineral Development Corporation. See, Partha Pratim Sen Gupta garu, he is the MD and CEO for Indian Overseas Bank anamata. Ramesh Babu Boddu, he is serving as the MD and CEO for Karur Vaishya Bank. Clear? These are the other options. These are various appointments relating to several financial institutions. Clear? Right. Next one. Which color turtle is discovered in Odisha's Balsur district in India recently? Obviously it is yellow anamata. See, this is the turtle. టర్టిల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, టాబెల్ కంటే కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి, స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి టాటాయిసెస్కి టర్టిల్స్కి. సో ఒడిశాకి సంబంధించి బల్సూర్ డిస్ట్రిక్ట్లో రీసెంట్గా ఈ ఎల్లో కలర్ టర్టిల్ని డిస్కవర్ చేయడం జరిగింది. లైక్ బేసిక్లీ దిస్ ఈజ్ వెరీ రేర్ కైండ్ ఆఫ్ టర్టిల్. దిస్ ఎల్లో టర్టిల్ అన్నది దిస్ ఇస్ వెరీ రేర్ కైండ్ ఆఫ్ టర్టిల్ అండ్ ఇట్స్ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ వచ్చేసి 50 years. ఈ ఎల్లో టర్టిల్ని ఇండియన్ ఫ్లాప్స్ హెల్ టర్టిల్ అని కూడా అంటారు. ఇండియన్ ఫ్లాప్స్ హెల్ టర్టిల్ అని అంటారు. లైక్ ఈ విలేజర్స్ ఈ ఎల్లో టర్టిల్ని చూసిన తర్వాత దే హ్యాడ్ దీనిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది రీసెంట్గా. జనరల్గా ఈ ఎల్లో కలర్ టర్టిల్స్ అన్నవి ఏషియా, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికన్ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ వన్. Which of the following payment bank has partnered with NSDC to skill rural youth for financial services sector jobs? What is it? And it is Airtel Payments Bank. రీసెంట్గా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ఎన్ఎస్డిసి వాళ్ళతో కలిసి లైక్ రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్స్ వాళ్ళని లైక్
స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళకి దానిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి జాబ్స్ వచ్చే విధంగా చేయడం, ఎంప్లాయీస్ అయ్యేలా చేయడం. అలాంగ్ విత్ దాట్ వాళ్ళు ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎదగడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా? లైక్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళతో కలిసి లైక్ బేసిక్లీ రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలి. అండ్ లైక్ ఈ బ్యాంకింగ్కి సంబంధించి వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. సో దట్ దే కెన్ గెట్ ఇన్ టు ఫినాన్షియల్ సర్వీస్ సెక్టర్ అండ్ దేర్ బై దే కెన్ బికమ్ ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్న ఉద్దేశంతో వీళ్ళు దే హ్యాడ్ పార్ట్నర్డ్ విత్ ఎన్ఎస్డిసి వాళ్ళు, దే హ్యాడ్ పార్ట్నర్డ్ విత్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. See. Who is the author of the book The Pandemic Century? Yes, who's it? And it is Mark Honigsbaum అనమాట. మార్క్ ద పాండమిక్ సెంచురీ. ఈ బుక్ అన్నది బేసిక్లీ దేనికి సంబంధించి అనంటే 1918లో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ నుంచి ఇప్పుడు 2020లో వచ్చినటువంటి COVID-19 వరకు ఈ సెంచురీకి సంబంధించి ఈ సెంచురీలో వచ్చినటువంటి లైక్ పాండమిక్స్ అన్నిటినీ మెన్షన్ చేస్తూ వాటికి సంబంధించి ప్రికాషనరీ మెజర్స్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బుక్ని రాయడం జరిగింది మార్క్ గారు. లైక్ స్పానిష్ ఫ్లూ, దాని తర్వాత ఎబోలా, జికా వైరస్ అండ్ ప్యారెట్ ఫీవర్, సమ్ ఆర్ పాండమిక్స్ అండ్ సమ్ ఆర్ నాన్ పాండమిక్స్. 100 yearsలో వచ్చినటువంటి ఈ 1 centuryలో వచ్చినటువంటి పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొలాబరేట్ చేస్తూ ఒక బుక్ నరేట్ చేయడం జరిగింది అనమాట, రాయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫినాన్షియల్ టైమ్స్ ప్రకారం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఆఫ్ ద ఇయర్ అనమాట దిస్ బుక్. క్లియర్? నెక్స్ట్ వన్. National Broadcasting Day celebrated on which of the following date? Yes, it is on July 23rd అనమాట. లైక్ బేసిక్లీ మనం July 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే లైక్ ఆన్ దిస్ డే ఇన్ 1927 ఫర్ ద ఫస్ట్ టైం రేడియో త్రూ మనం న్యూస్ని బ్రాడ్కాస్ట్ చేసామన్నమాట. రేడియో అన్నది ఇట్ బోత్ సర్వ్డ్ యాజ్ ద మీడియం ఫర్ ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ న్యూస్ కదా. సో 1927లో July 23rd ఫర్ ద ఫస్ట్ టైం రేడియో త్రూ బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆన్ దిస్ డే వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. అండ్ 1930లో దీని యొక్క పేరు ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా మార్చడం జరిగిందన్నమాట. 1927లో ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ అన్నది బాంబే స్టేషన్ నుంచి బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దీన్నే ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా మార్చడం జరిగింది 1930లో. దాని తర్వాత 1936లో అగైన్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఆల్ ఇండియా రేడియో. ఓకేనా? సో దిస్ ఈస్ ద జెన్సిస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. Now it is broadcasting in 23 languages and 179 dialects అన్నమాట. 179 dialects. దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజెస్ అంటే మనందరికీ తెలుసు బేసిక్లీ మేజర్ లాంగ్వేజెస్. డయలెక్ట్స్ అంటే మైనర్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి కదా, సబ్ స్టాండర్డ్ లాంగ్వేజెస్లో కూడా ఇట్ ఈస్ బ్రాడ్కాస్టింగ్ ద న్యూస్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ త్రూ ఆల్ ఇండియా రేడియో. సో ఎవ్రీ ఇయర్ ఆన్ July 23rd దిస్ ఈస్ సెలబ్రేటెడ్. వీ ఆల్ నో దట్ హౌ ప్రామినెంట్ రేడియో ప్లేస్ ఇట్స్ రోల్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ డిజాస్టర్స్ అప్పుడు మనకి అంత కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోతుంది, కానీ రేడియో మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రేడియో. ఈవెన్ దిస్ COVID-19 పాండమిక్ అప్పుడు కూడా దిస్ హెజ్ ప్రొవైడెడ్ ఏ వాస్ట్ అండ్ ఇమ్మెన్స్ ఇన్ఫర్మేషన్. క్లియర్? నెక్స్ట్ వన్. A virtual meeting of G20 digital economy ministers hosted by Saudi Arabia, which is holding the presidency of G20.
who represented from Indian side? Yes, it is Ravi Shankar Prasad garu. Ravi Shankar Prasad garu evarandi? He is the Union Minister for Electronics as well as Electronics and IT Minister anamata. Union Minister for Electronics and Information Technology. Ravi Shankar Prasad garu మన ఇండియా నుంచి ఈయన రిప్రజెంట్ చేశారన్నమాట. ఈయన రిప్రజెంట్ చేశారు. రీసెంట్గా జరిగినటువంటి G20 డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్, like this is the virtual meeting in which G20 delegates from 20 group of countries participated. దానికి హోస్ట్ ఎవరు? సౌదీ అరేబియా. 2020 ఎండింగ్ వరకు సౌదీ అరేబియానే presides all kind of meetings that were happening for G20. ఇట్లా ఫినాన్స్ మినిస్టర్స్ మీటింగ్ అయినా, డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ మీటింగ్ అయినా, లేదు అని అంటే లైక్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్స్ అయినా, ఇట్లా డిఫరెంట్ G20కి సంబంధించి ఏ మీటింగ్ జరిగినా కూడా ఈ 2020 ఇయర్ ఎండింగ్ వరకు ఇట్ ఈస్ సౌదీ అరేబియా విచ్ ఈస్ గోయింగ్ టు ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ G20. సో మన ఇండియా తరపు నుంచి రవిశంకర్ ప్రసాద్ గారు రిప్రజెంట్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ మీటింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో డిజిటల్ ఎకానమీ అన్నది ఎంత ప్రామినెంట్ అయిపోయిందో, ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మనందరికీ తెలుసు. డిజిటైజేషన్ అన్నది. సో ఇప్పుడు మాత్రమే కాదు, ఈ పాండమిక్ టైంలో మాత్రమే కాదు, పాండమిక్ అయిపోయిన తర్వాత కూడా ఈ డిజిటైజేషన్ని మనం కంటిన్యూ చేయాలి. ఇలా త్రూ సెక్యూరింగ్ అవర్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్కి ఒక సెక్యూరిటీ సేఫ్టీని ప్రొవైడ్ చేస్తూ డిజిటైజేషన్లో మనం ఇంకా ముందుకెళ్ళాలి అన్నది మెయిన్ మోటో ఆఫ్ దిస్ మీటింగ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which country has received the observer status in the World Trade Organization? What is that country? And it is Turkmenistan. What is the capital and currency of Turkmenistan? It is Ashgabat and the currency is Turkmenistan Manat. కదా. అబ్జర్వర్ స్టేటస్ WTO దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. రైట్. సో బేసిక్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో టోటల్గా ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారంటే 164 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. అలాంగ్ విత్ దాట్ కొన్ని అబ్జర్వర్ స్టేట్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి దిస్ ఈస్ ద 25th అబ్జర్వర్ స్టేట్. టర్కమెనిస్తాన్ అనేది 25th అబ్జర్వర్ స్టేట్. అండ్ ఈ అబ్జర్వర్ స్టేట్కి లైక్ మెంబర్ స్టేట్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మెంబర్ స్టేట్స్కి అన్ని పవర్స్ ఉంటాయి. లైక్ బేసిక్లీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమన్నా ఓటింగ్ జరిగింది అనుకోండి, ఎవరన్నా అపాయింట్ చేయడంలో ఓటింగ్ జరిగితే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు మెంబర్ స్టేట్స్. కానీ అబ్జర్వర్ స్టేట్ మాత్రం అబ్జర్వర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి మెంబర్ స్టేట్స్కి ఉన్నంత పవర్ ఉండదు. లైక్ బేసిక్లీ లిటరల్ మీనింగ్ చూసుకోండి, అబ్జర్వర్ అంటే ఏంది? కేవలం వీక్షిస్తూ ఉంటారనమాట. జస్ట్ లైక్ ఆడియన్స్. ఇప్పుడు మనం ఒక మూవీని చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆడియన్స్ ప్రేక్షక పాత్ర ఏంటి? జస్ట్ వాడు చూపించేది మనం చూడడమే, అంతేకాని డైరెక్టర్ లాగా మనం మాడిఫై చేయడానికి ఏమీ ఉండదు కదా. ఇక్కడ కూడా మెంబర్ స్టేట్ అంటే ఇట్ ఈస్ లైక్ వర్కర్స్, లైక్ కాస్ట్ అండ్ క్రూ అనమాట. ఒక మూవీతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ అండ్ క్రూ లైక్ మెంబర్ స్టేట్స్ అండి. అబ్జర్వర్ స్టేట్స్ అంటే జస్ట్ లైక్ ఆడియన్స్. క్లియర్ కదా? దానికి సంబంధించి టర్కమెనిస్తాన్ రీసెంట్గా అబ్జర్వర్ స్టేటస్ని సంపాదించుకుందనమాట. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అలాగని చెప్పేసి మెంబర్ స్టేట్స్తో మాత్రం ఈక్వల్ కాదు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has launched the tree plantation campaign Vriksharopan Abhiyan? Who is it? And it is Amit Shah garu. Who is Amit Shah? And he is the మన యూనియన్ హోమ్ మినిస్టర్ గారు కదా, అమిత్ షా గారు. రీసెంట్గా ఈయన వృక్షారోపణ్ అభియాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వృక్షారోపణ అభియాన్ అన్నది ఏంటి అని అంటే, లైక్ బేసిక్లీ మన ఇండియాలో ఉన్నటువంటి కోల్ మైన్స్ అండ్ కోల్ అండ్ లిగ్నైట్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లైక్ గ్రీన్ కవర్ని ఇంప్రూవ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రీ కవర్ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వృక్షారోపణ అభియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. టోటల్గా కోల్ మైన్స్, లిగ్నైట్ మైన్స్ వీటన్నిటిలో కూడా ట్రీ కవర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో సీడ్లింగ్స్, సాప్లింగ్స్ వీటన్నిటిని సప్లై చేయడం జరిగింది రీసెంట్గా. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై
అవర్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. Coming to the parts of other options, Narendra Modi garu, he was our prime minister kada. Prakash Javadekar garu, he is the union minister for environment, forest and climate change. Along with that, he is the union minister for heavy industries. Along with that, he was the union minister for information and broadcasting. Nitin Gadkari garu, he is the union minister for road transport and highways. Harshavardhan garu, he is the union health minister. These are several ministers related to different ministers. Clear? Right. Next one. See. Name the Indian origin nurse who has been conferred with the President's Award for nurses for serving on the front line during the COVID-19 pandemic in Singapore. It is Kala Narayanasamy garu anamata. She is recently serving as the Deputy Director for of nursing at Woodlands Health Company anamata. Woodlands Health Company. She is serving as Deputy Director, and she is one among the 5 nurses who got this award. Okay, and Singapore ki sambandhinchi like basically 2003 లో వచ్చినటువంటి SARS, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఈ SARS వచ్చినప్పుడు ఈ వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ని ఎట్లా కంట్రోల్ చేయడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఎట్లా తీసుకోవాలి, షీ వాజ్ ట్రైన్డ్ అని 2003 SARS టైం పీరియడ్ అప్పుడు షీ గాట్ ట్రైన్డ్ లైక్ హౌ టు టాకిల్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి COVID-19 కూడా SARSకి రిలేటెడ్ థింగ్ కాబట్టి లైక్ అప్పుడు ఆవిడ తీసుకున్నటువంటి ట్రైనింగ్ ఇప్పుడు యూస్ఫుల్ అయింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ హెల్త్ వర్కర్స్, పోలీస్ పర్సనల్, లైక్ శానిటేషన్, వీళ్ళు ఫ్రంట్ లైన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ COVID-19 అప్పుడు షీ హ్యాజ్ గివెన్ అట్మోస్ట్ కాంట్రిబ్యూషన్ అనమాట. షీ హ్యాజ్ సర్వ్డ్. దానికి గాను ఆ నర్సింగ్స్ అంత సేవలు అందించినందుకు షీ వన్ దిస్ ప్రెసిడెంట్స్ అవార్డ్ అనమాట. దిస్ ప్రెసిడెంట్ అవార్డ్స్ ఆర్ గివెన్ సిన్స్ 2000. ఇప్పటి వరకు like 77 nurses ki these 77 nurses got this president's award. Clear? Right. Next one. Which of the following organization has launched COVID-19 law lab to aggregate legal information from over 190 countries? Yes, what is it? It is World Health Organization. Where are its headquarters located? Geneva, Switzerland. కదా. రైట్. WHO అన్నది ఏం చేసింది అని అంటే COVID-19 లా ల్యాబ్ అన్న దానిని క్రియేట్ చేసింది అనమాట. సో దాట్ ఇప్పుడు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో లైక్ లీగల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాటికి సంబంధించి ది సర్వ్స్ యాజ్ అ డేటాబేస్ అనమాట. డేటాబేస్ ఈ 190 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఇప్పుడు ఉన్నటువంటి COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో వస్తున్నటువంటి పీపుల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఈ లీగల్ ఇన్ఫో ఏదైతే ఉంటుందో దాని యొక్క డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా 190 కంట్రీస్లో ఉన్నటువంటి దీనికి సంబంధించి డేటాబేస్ అంతా కూడా ఈ COVID-19 లా ల్యాబ్లో సేవ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ WHO along with the United Nations Development Program, along with that United Nations AIDS Program, along with that World Health అనమాట. సో వీళ్ళ ముగ్గురి యొక్క ఇనిషియేటివే COVID-19 లా ల్యాబ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which IIT will be going to develop a joint project funded by India and the European Union through Spring Project? What is that? It is IIT బెనారస్ అనమాట. బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే దిస్ ఈ స్ప్రింగ్ ప్రాజెక్ట్ దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్
strategic planning for water resources and implementation of novel biotechnical and good practices. Okay. So this is the abbreviation for SPRING project, and this joint project is funded by India along with European Union. Basically exactly ఏంటి అంటే స్ప్రింగ్ ప్రాజెక్ట్ అనేది లైక్ మన గంగా రివర్ అండ్ గోదావరి రివర్, గంగా అండ్ గోదావరి ఈ రెండు రివర్స్లో వచ్చేటువంటి సీవేజ్ వాటర్, గంగా రివర్లో గోదావరి రివర్లో వచ్చినటువంటి మురుగునీరు దానిని క్లీన్ చేయడానికి ఈ స్ప్రింగ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. అండ్ ది స్ప్రింగ్ ప్రాజెక్ట్ దీనికి సంబంధించి 3 years స్పాన్ ఉంటుంది. దట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ June 2020 అండ్ వుడ్ బి లాస్టెడ్ అప్ టు 2023. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which of the following bank has launched paperless InstaClick savings account? What is that bank? It is Bank of Baroda. Where are its head office located? It is located at Vadodara, Gujarat. India ki sambandhinchi this is the third largest public sector bank kada. ఈ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఇన్స్టాక్లిక్ సేవింగ్స్ అకౌంట్ వితౌట్ యూజింగ్ ఎనీ పేపర్స్, యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ డిజిటల్. ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ అలాంగ్ విత్ దాట్ ఆధార్ కార్డ్ info through they can open their savings account instantly and they can make any financial transactions. That was the initiation of Bank of Baroda. Clear? Right. Next one. Last one for today. As per report released by Office of the Registrar General Sample Registration System, India's maternal mortality ratio in 2016 to 18 has fallen to, yes, it has fallen to 113. Basically, see, for every 2 years, this maternal mortality ratio is given by Office of Registrar Generals, SRS వాళ్ళు ఇస్తారనమాట. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు దీనిని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండియాస్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో. మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటి? లైక్ బేసిక్లీ ఎవ్రీ ఇయర్ అంటే ఫర్ 1 lakh న్యూ బర్త్స్, నియోనెటల్స్, ఫర్ ఎవ్రీ 1 lakh నియోనెటల్స్ ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు, ప్రెగ్నెంట్ విమెన్ ఎంతమంది చనిపోతున్నారు, వాళ్ళ యొక్క రేషియోనే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటామన్నమాట. అంటే 1,00,000 మంది పిల్లలు పుట్టారనుకోండి, ఆ 1,00,000 మంది పిల్లలు పుట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత వితిన్ 42 days ఎంతమంది మదర్స్ చనిపోతున్నారో వాళ్ళ యొక్క రేషియో. మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3లో హెల్త్ ఫర్ ఆల్ దీనికి సంబంధించి అండ్ ఇట్ ఈస్ దేర్ బై 2030 we should achieve this maternal mortality ratio less than 70 ఉండాలి, లేదంటే 70 కంటే తక్కువ ఉండాలి అన్నది మన యొక్క టార్గెట్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఎర్లియర్ ఇయర్స్ లైక్ 2011 to 13, 14 to 16, 15 to 17, 11 to 13 it is 167, 14 to 16 it is 130, 15 to 17 it is 122. Now 16 to 18 it is 112. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్లో ద వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అస్సాం, యూపీ అండ్ మధ్యప్రదేశ్. అండ్ బాగా పర్ఫామ్ అంటే అస్సాం, యూపీ, మధ్యప్రదేశ్లో ఎక్కువ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఎక్కువ ఉంది. అస్సాం, యూపీ, మధ్యప్రదేశ్లో బెస్ట్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ కేరళ స్టేట్. బెస్ట్ కేరళ 43 maternal mortality rates, like that anamata. In order to control this maternal mortality ratio
Government have introduced several schemes. Janani Suraksha Yojana, Janani Sisu Suraksha Yojana, Suman. Along with that, Pradhana Mantri Surakshit Matrutva Abhiyan. Okay, Pradhana Mantri Surakshit Matrutva Abhiyan, Surakshit Matrutva Ashwasan, Suman, PMSA. These are all the schemes related to reduce the maternal mortality ratio introduced in India. So clear? Well, I hope everyone have understood all the things. Well, ఎవరికైనా లైక్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే యూ కెన్ జాయిన్ అవర్ ఛానల్ సిసి కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ టెలిగ్రామ్ ఛానల్. దేర్ యూ కెన్ గెట్ ఆల్ ద పీడిఎఫ్స్ రెడీలీ అవైలబుల్ రిలేటెడ్ టు యువర్ కరెంట్ అఫైర్స్. క్లియర్ కదా? రైట్. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. Until we meet in our next session, be fit, be consistent, and thank you.